నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 13న 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ అయితే జరిగింది. ఇక రిజల్ట్స్ జూన్ 4 వరకు అయితే వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇక మొత్తానికి రైతులు వర్షాలతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇక కనీసం 500 రూపాయలకు సంబంధించినటువంటి విషయంలో సన్నవడ్లకే అనేటువంటి మాటను ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. అసలు బీజేపీ పార్టీ ఏం చేయదలుచుకుంది? ఈ యొక్క పోలింగ్ అయిపోయి కూడా 3 రోజులుగా వస్తుంది. అసలు ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా సిర్పూర్ నగర్ ఎమ్మెల్యే పాలవాయి హరీష్ బాబు ఉన్నారు. సార్, మీరు లేట్ చేశారు అనిపించట్లేదా? ఈ 3 రోజుల పాటు మే 13న పోలింగ్ జరిగింది, మధ్యలో 3 రోజులు గ్యాప్ వచ్చింది. ప్రతిపక్షంగా మీరు రైతుల వెంట ఉండాల్సినటువంటి మీరు లేట్ చేశారు, ఇది సమయం లేట్ అయిందనేటువంటి మాట కలగట్లేదా మీకు? ప్రాబ్లం ఏమైందంటే అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల్లో బిజీ ఉండింది. ఈవీఎంలన్నీ కూడా జిల్లా కేంద్రానికి అంటే పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రానికి చేరుకోవడానికి ఒక 24 to 48 అవర్స్ పట్టింది. 15 తారీఖు వరకు వాళ్ళు బిజీ ఉన్నారు. నేను 16, ఇవాళ 17. ఇవాళ ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ అడిగాము. శాసనసభాపక్షం తరఫున ఎమ్మెల్యేలు అందరం వెళ్తాము, ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇస్తాము. సరే, ఇది పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వరి కొనుగోలు కేంద్రాల్లో మినిమం రిక్వైర్మెంట్స్, మినిమం బేసిక్ అరేంజ్మెంట్స్ లేవు. తూకంలో మోసం జరుగుతోంది. ఆ టార్పాలిన్లు లేవు, గన్నీ బ్యాగ్స్ లేవు, లోడింగ్ అన్లోడింగ్ వ్యవస్థ లేదు, రైస్ మిల్లర్ సహకరించట్లేదు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చేతులెత్తేసింది. కాబట్టి మీరు దాన్ని సరిచేసే ప్రయత్నం చేయండి, రిపరేటివ్ మెషర్స్ తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతాము ఇవాల్టి ముఖ్యమంత్రి గారి స్పందన తర్వాత. గ్రామాల్లో శానిటేషన్ మొత్తం పడకేసింది అనేటువంటి మాట వినబడతా ఉంది. మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. ఆ విషయంలో మీ నియోజకవర్గం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సలహాలు సూచనలు చేయబోతున్నారు? ముఖ్యంగా వచ్చేది వర్షాకాలం కాబట్టి చాలా వాటర్తో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువ ఉండబోతుంది కాబట్టి గ్రామాల్లో శానిటేషన్ కాదు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పాలనే పడకేసింది. అసలు మీకు అధికార యంత్రాంగం ఎక్కడ పనిచేయట్లేదండి. అసలు ఎవ్వరికి భయం లేదు. ఒక పంచాయత్ సెక్రటరీ పనిచేయట్లేదు, సర్పంచ్ల పదవీ కాలం అయిపోయింది, స్పెషల్ ఆఫీసర్లు ఎవరున్నారో తెలీదు, ఎంపీడీఓలు పనిచేయట్లేదు, రెవెన్యూ యంత్రాంగం పనిచేయట్లేదు. అసలు ఎక్కడ పాలన అంటే ఒక గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది అనే విషయం ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి లేదు. సో ఇది కేసీఆర్ గారి మీద వ్యతిరేకత రావడానికి 10 సంవత్సరాలు పట్టింది, కానీ ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకత రావడానికి చాలా తక్కువ సమయం, 10 నెలలు కూడా అవసరం. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో సిర్పూర్ ఉంది, మిగిలినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాలు 16 ఉన్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్లో ఎట్లా ఉండబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేమే గెలుస్తామనేటువంటి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంది అనేటువంటి మాట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ అక్కడ ఉంది, అభ్యర్థిని మార్చినప్పటికీ సిట్టింగ్ ఎంపీ మాత్రం బీజేపీదే ఉన్నటువంటి పరిస్థితి. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? గతంలో మీకు సిర్పూర్ నుంచి 5,000 పైచీలకు మెజారిటీ అయితే వచ్చింది. ఈసారి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు పార్లమెంట్లో? ఆదిలాబాద్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ గోడం నగేష్ గారు 1,00,000 పైచీలకు మెజారిటీతో గెలుస్తారు. బీఆర్ఎస్ పూర్తిగా 3వ స్థానంలో ఉంది. డిపాజిట్ రాకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు పనినా అక్కడ మంత్రి గారు సీతక్క గారు 2 నెలలు అక్కడే మకాం వేశారు. అసలు అక్కడ జరగడం లేదు. వాళ్ళు ఖర్చు పెట్టింది, వాళ్ళు ఆ అధికార దుర్వినియోగానికి పాల్పడింది చాలా ఎక్కువ. అయినా ప్రజలు మంచి తీర్పునిచ్చారు. మోదీజీ నాయకత్వాన్ని కోరుకున్నారు. గోడం నగేష్ గారి కమలం పువ్వు గుర్తు కొట్టేశారు. మీరు ఎన్నికల్లో మాకు సిర్పూర్ నియోజకవర్గం నుంచి దాదాపు 15,000 నుంచి 20,000 మెజారిటీ వస్తుంది. ఆదిలాబాద్లో వస్తుంది, ముదోల్లో వస్తుంది, ఖానాపూర్లో వస్తుంది, నిర్మల్లో వస్తుంది, ఈవెన్ ఆసిఫాబాద్లో కూడా వస్తుంది. 17 నియోజకవర్గాలలో ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎట్లాంటి సర్వేలు చూసినా కానీ 7 నుంచి 9, 9 నుంచి 11 అనేటువంటి మాటలు వినబడతా ఉన్నాయి. మీ అంచనా ప్రకారము మీ దగ్గరికి వచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్లో ఏం కనబడతా ఉంది? ముఖ్యంగా 10కి పైచిలకు సీట్లు గెలుస్తాం. కాంగ్రెస్ ఒక 3-4 సీట్లలో గెలుస్తుంది. బీఆర్ఎస్ 1 గెలిచే అవకాశం కూడా కనిపించట్లేదు. ఒక సీటు ఎంఐఎంకు గెలిచే అవకాశం కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ అది కూడా హైదరాబాద్ కూడా టఫ్ ఉంది, 50-55 ఛాన్సెస్ అని చెప్తున్నారు. మొత్తం మీద ఆగస్టులో ఈ యొక్క ప్రభుత్వానికి సంక్షోభం ఏర్పడబోతుంది అనేటువంటి సంకేతాలు బీజేపీ పెద్దలు కూడా మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాలలో అమిత్ షా లాంటి వాళ్ళు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి ప్రచారంలో భాగంగా. నిజంగానే అట్లాంటి పరిస్థితికి తావుందా ఇక్కడ? ఒకవేళ కాంగ్రెస్ కంటే ఒక్క టికెట్ ఎక్కువ వచ్చినా కానీ ఇక్కడ ప్రభుత్వం కూలబోతుంది అనేటువంటి సంకేతాలు రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నటువంటి మాట. బీజేపీ దానికి పూనుకొని ఉందా? ఇక్కడ సౌత్లో పాగా వేయడంలో భాగంగా తెలంగాణ ఎంచుకోబోతుందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని రోజులు కొనసాగితే తెలంగాణ సమాజానికి అంత నష్టం అనే విషయంలో ప్రజలకు ఒక అవగాహన ఏర్పడింది. కాబట్టి ఆ ప్రక్రియలో భాగంగా ఆయన హామీలు నిలబెట్టుకోలేకపోతే
ఉన్న పరిస్థితి ఎట్లా ఉంటుందని అంచనా వేయలేం. మేమైతే సంపూర్ణంగా మాకున్న విశ్వాసం ఏంటంటే ఈ ప్రభుత్వం ఎన్ని ఎక్కువ రోజులు ఉంటే అంత నష్టం. కాబట్టి ఈ ఆల్టర్నేటివ్ ఆలోచన ప్రజల నుంచి వస్తే దాని నుంచి ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ ఏమైనా చేయవచ్చా అనే ఆలోచన మేం కాదు, ప్రజలే చేస్తున్నారు. ప్రజలే కోరుకునేది ఏంటంటే ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది. కాబట్టి వీరిని కొనసాగించడంలో అర్థమే లేదని ప్రజల నుంచి ఇప్పుడు మీరు పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీ మాకు ఇచ్చారు, ఎక్కువ ఓట్ షేర్ మాకు ఇచ్చారనుకోండి, మాకు ఇంకా బలం చేకూర్చినట్టు అవుతుంది. కాబట్టి మా నాయకత్వాన్ని, మోదీజీ నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో కోరుకున్నారనే విషయం మాకు అర్థమవుతుంది. తద్వారా అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తాం. ఆగస్టు 15 అనేది ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని దేవుళ్ళ పైన కూడా ఓట్లేస్తూ ప్రచారం చేసినటువంటి సందర్భాలు చూసాం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి. నిజంగానే దానికి ఆస్కారం కనబడుతూ ఉందా? ఆ 2 లక్షల రుణమాఫీ అనేది సాధ్యమే అనేటువంటి మాట ఏమైనా కనబడుతూ ఉందా? మీరు అసెంబ్లీలో ఉన్నారు, పూర్తి స్థాయిలో ఎంతో కొంత అవగాహన అయితే ఉంటుంది ఆర్థిక పరిస్థితి పైన. 2 లక్షల రుణమాఫీ 30,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది ఆగస్టు 15లోగా సాధ్యమేనా? అది 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది అసాధ్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో. 2 జూలై 24వ తేదీ సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంప్లికేట్ అవ్వడం ఖాయం. ఆయన A1గా ఉన్నాడు. పూర్తి సమాచారం ఉంది, పూర్తి ఎవిడెన్స్ కూడా ఉంది, సాక్ష్యాలతో సహా ఉంది. ఆయన జైలుకు పోవడం ఖాయం. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడడం కూడా ఖాయం. తప్పకుండా మా ఆలోచన ఏముందంటే ఒక ప్రజారంజకమైన పాలన రావాలి, ప్రజలు లబ్ధి పొందాలి, ఒక వెల్ఫేరు కాబట్టి కానీ డెవలప్మెంట్ కానివ్వండి సమపాలనలో జరగాలి అనే ఆలోచనలో భాగంగా మేము ముందుకు వెళ్తున్నాం. తప్పకుండా ఆ విధంగా ఆగస్టు సంక్షోభం వస్తుందా, జూలై సంక్షోభం వస్తుందా అనేది టైంను బట్టి తెలుస్తుంది. మోదీని బడే బాయ్ అని చెప్తా ఉన్నాడు. మోదీ అంత పెద్ద డిసిషన్ తీసుకోవడానికి అవకాశం కనబడుతూ ఉందా? రేవంత్ విషయంలో జైలుకు పంపించేంత? మేం కాదండి జైలుకు పంపించేది. ఆయన చేసుకున్న కర్మ ఫలితంగానే ఆయన జైలుకు పోతాడు. ఆయన ఓటుకు నోటు కేసులో ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఒక ఎమ్మెల్యేకు డబ్బులు ఇస్తాడని మేము అనుకోలేదు. ఆయన చేసుకున్నాడు. అది ఆయన కాళ్ళ మీద ఆయన గొడ్డలు పెట్టు వేసుకున్నాడు. కాబట్టి మోదీజీ ప్రమేయం ఏముండదు ఇందులో. ఆయన ప్రభుత్వం కూలిపోతే మేము ఏం చేయలేము. ఆల్టర్నేటివ్ ఏమనంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే తప్పించి అప్పటి వరకు జోక్యం చేసుకోవాల్సిన అవసరమే లేదు. భూమి రేట్లు అనేటివి ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించినవి చాలా తక్కువగా ఉన్నాయి. భూమి రేట్లను పెంచాలనేటువంటి నిర్ణయాన్ని ముఖ్యంగా ఆర్థికంగా ఎంతో కొంత తీసుకోవాలనేటువంటి ఆ భావన అయితే ప్రభుత్వం నుంచి కనబడుతూ ఉంది. దాని విషయంలో ఒక బీజేపీ పార్టీ ఎమ్మెల్యేగా మీరు స్వాగతిస్తున్నారా, లేదు అంటే అపోజ్ చేస్తున్నారా? ఎట్లాంటి డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక నిర్ణయం. ఇది ఇప్పటికే రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది రాష్ట్రంలో. కొత్తగా డిమాండ్ లేదు, డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ ఉంది. ఈ టైంలో మీరు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచి ఆర్టిఫిషియల్ వాతావరణం తయారు చేస్తే బాగా నష్టం. కాబట్టి వెంటనే ఆ నిర్ణయం ఏదైతే చేస్తామనుకుంటున్నారో దాన్ని విత్డ్రా చేసుకోవాలి. గతంలోనే 1 సంవత్సరం క్రితమే అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం భూముల రేట్లు సవరించి పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలకు పెంచడానికి కారణమైంది. మళ్ళీ అటువంటి చర్యలే ఇప్పుడు తీసుకుంటే మాత్రం ప్రజలకు చాలా ఇబ్బంది. కాబట్టి వెంటనే ఆ ఆలోచన విరమించుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది పాల్వాయి హరీష్ బాబు చెప్తున్నట్టు మాటలు. ఖచ్చితంగా ఆగస్ట్ అనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటే ప్రజలకు అంత నష్టం అనేటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.